నమస్తే. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకి ఎలక్షన్ జరగబోతున్నాయి. నోటిఫికేషన్ వచ్చేసింది. రేపటి నుంచి నామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. రిజర్వేషన్స్ కూడా ప్రకటించబడ్డాయి. 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు, మిగతా 50% రిజర్వేషన్లు జనరల్ కేటగిరీ. మహిళలకి 50% వాటా వాళ్ళ రిజర్వేషను. ఇట్లా మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫిబ్రవరి 11th ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 13th రిజల్ట్స్ రాబోతున్నాయి. అంటే ఇవాళ మనం ఆల్రెడీ 27th, అంటే జస్ట్ ఒక 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అన్నవి పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్. సో పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పార్టీ గుర్తుల మీద కాదు కాబట్టి ఎవరు ఎట్లా గెలిచినా, రెబల్స్ గెలిచినా వాళ్ళ ఖాతాలోనే వేసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ పార్టీ ఒకటే బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలు చాలా ఈ ఎలక్షన్స్ పైన దృష్టి కేంద్రీకరించినాయి. అధికార కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది. బీజేపీ కూడా కొన్ని కీలకమైన స్థానాలపైన దృష్టి పెట్టింది. వాళ్ళు ఎంపీలు ఉన్న దగ్గర కొంత బలంగా ఉన్న ప్లేసెస్లో మాట్లాడదాం. ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. దాని తర్వాత రిజర్వేషన్స్ చూద్దాం. ప్రజలు ఏం ఆలోచించాలి, ఎట్లా ఓట్ వేయాలన్నది కూడా ఒకసారి మనం ఒక 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ముందుగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్దాం. ఆ వెబ్సైట్లో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎక్కడుంది ఏంది అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ సైడ్లో అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. రూరల్ అంటేనేమో మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీకి సంబంధించింది. సో మనకి ఇది గ్రామ పంచాయతీ ఆల్రెడీ అయిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెండింగ్ ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలే. సో అర్బన్ లోకల్ బాడీస్కి వెళ్ళండి. అర్బన్ లోకల్ బాడీస్లో జిహెచ్ఎంసీ ఉంటుంది అండ్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ ఇప్పుడు కాదు కాబట్టి ఇప్పుడు మనకి జరుగుతున్న ఎలక్షన్స్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. సో దాని మీద క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ వెంటనే నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ మనకు కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఇదో మనకి ఇది వస్తుంది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన రకరకాల సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ వచ్చిన రిజర్వేషన్ సంబంధించిన సమాచారం కూడా మీకు ఇందులో కనబడుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపాలిటీ రిజర్వేషన్స్, నల్గొండ మున్సిపాలిటీ రిజర్వేషన్స్, ఆల్ మహబాద్ మున్సిపాలిటీ రిజర్వేషన్స్, పెద్దపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్స్. సో దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కిందనే ఉన్నది ఎలక్షన్ నోటిఫికేషన్ ఫర్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ 2026. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇంకా 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి జిహెచ్ఎంసీ పరిధి, రెండోది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ అండ్ ఖమ్మం. ఇది తర్వాత దాంట్లో ఎలక్షన్ జరిగే 2వ విడత జరిగే అవకాశం కనబడుతున్నది. సో ఒకసారి చూడండి మీరు, తెలంగాణ రాజపత్రం నోటిఫికేషన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. In exercise of the powers conferred under Articles 243ZA of the Constitution of India, read with sections 5 of 2, 194 and 195(3) of the Telangana Municipalities Act 2019 and the Telangana Municipalities and Municipal Corporations Rules 2019 issued thereunder, the State Election Commission Telangana hereby calls upon the registered voters of the notified municipalities and municipal corporations in Schedule 1 and Schedule 2 of the Telangana Municipalities Act 2019. So in notification lo we go date of issue of election notice by returning officer 28/1/2026 బుధవారం. ఏంటిది? ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్ నామినేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ 10:30 AM to 5 PM. 28వ తేదీ అంటే రేపటి నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే మున్సిపాలిటీస్లో కౌన్సిలర్గా నామినేషన్ వేయాలనుకున్న వాళ్ళు వేయొచ్చు. కార్పొరేషన్స్లో 7 కార్పొరేషన్స్లో కార్పొరేటర్గా అక్కడ మీరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు నామినేషన్స్ వేయచ్చు. మార్నింగ్ 10:30 to 5 PM. దెన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ 28 అంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి
మూడు రోజులు మాత్రమే నామినేషన్స్ వేయడానికి అవకాశం ఉంది. 30వ తారీఖు శుక్రవారం ఆ రోజు సాయంత్రానికి నామినేషన్లు క్లోజ్, ఇంకా ఉండదు. ఇక నెక్స్ట్ నామినేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి శనివారం 31వ తారీఖు స్క్రూట్నీ ఉంటుంది 11 గంటల తర్వాత. ఆ స్క్రూట్నీలో ఏమైనా తప్పులు గిప్పులు ఉంటే వాళ్ళని ఎగరగొడతారు, అసలైన వాళ్ళు పోటీలో ఉంటారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్, ఎవరైతే స్క్రూట్నీ అయిపోయిన తర్వాత బరిలో ఉంటారో వాళ్ళ లిస్టుని అదే రోజు అంటే 31వ తారీఖు శనివారం సాయంత్రం బయట పెడతారు. అండ్ దెన్ నెక్స్ట్ డేట్ ఫర్ అప్పీల్ అగెన్స్ట్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ యాజ్ ఆథరైజ్డ్ బై డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కన్సర్న్. అంటే మీకు ఏమన్నా జనరల్గా ఏమన్నా రిజెక్షన్ దాని మీద ఇంకా ఏమన్నా అప్పీల్ అవి ఏమైనా ఉంటే 1వ తారీఖు వరకు లాస్ట్ డేట్ 5 గంటలు సాయంత్రం. దెన్ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్, నామినేషన్ వేసిన వాళ్ళు ఇక ప్రలోభాలకు లొంగో లేకపోతే ఇష్టం లేకనో ఏదో ఒక కర్మగాలో ఏదో నేను నామినేషన్ ఉపసంహరించుకోవాలి అనుకుంటే 3వ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు మీరు ఉపసంహరించుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఉపసంహరణ అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. అంటే వాళ్ళు బరిలో ఉన్న వాళ్ళు అనమాట లెక్కకు. 11వ తారీఖు బుధవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ రీపోల్, ఒకవేళ కనుక ఎక్కడైనా రీపోలింగ్ జరిగితే రీపోలింగ్ అవకాశం ఇదైతే ఇమీడియట్ నెక్స్ట్ డే 12వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, సో 11వ తారీఖు ఎలక్షన్ అయితే 13వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, అదే రోజు వెంటనే రిజల్ట్స్ అనమాట. 13వ తారీఖు సాయంత్రానికల్లా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అన్నది తెలిసిపోతుంది. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ మున్సిపాలిటీస్ గోయింగ్ ఫర్ ఎలక్షన్, ఏ జిల్లాలో ఎన్ని వార్డులు ఉన్నాయి. జనగాం అండ్ స్టేషన్ గన్పూర్ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి జనగాం జిల్లాలో. జనగాం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి, స్టేషన్ గన్పూర్లో 18 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జనగాంలో మున్సిపల్ చైర్పర్సన్ కావాలంటే 30 అంటే మ్యాజిక్ ఫిగర్ 16 ఎవరు ఎక్కువ గెలిస్తే 16 మంది సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళలో ఆయన మున్సిపల్ చైర్మన్ అవుతాడు. స్టేషన్ గన్పూర్లో మొత్తం వార్డుల సంఖ్య 18. వరంగల్లో నర్సంపేట ఉంది, వర్ధన్నపేట ఉంది. ఓకే, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 నర్సంపేటలో 30 వార్డులు ఉన్నాయి, వర్ధన్నపేటలో 12 ఉన్నాయి. హన్మకొండలో పరకాల్ మున్సిపాలిటీ, అక్కడ 22 వార్డులు ఉన్నాయి. మహబాద్లో డోర్నకల్లో 15 వార్డులు, కే సముద్రంలో 16 వార్డులు, మహబాద్లో 36 వార్డులు, మరిపెడలో 15 వార్డులు, తొర్రూరులో 16 వార్డులు. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపాలిటీ, అక్కడ 30 వార్డులు ఉన్నాయి. కరీంనగర్లో చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట 3 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి. చొప్పదండిలో 14 వార్డులు ఉన్నాయి, హుజూరాబాద్లో 30 ఉన్నాయి, జమ్మికుంటలో 30 ఉన్నాయి. నెక్స్ట్ జగిత్యాల్ జిల్లాలో ధర్మపురి, జగిత్యాల్, కోరుట్ల, మెట్పల్లి, రాయ్కల్ మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ధర్మపురిలో 15 వార్డులు ఉన్నాయి, జగిత్యాల్లో 50 ఉన్నాయి, కోరుట్లలో 33 ఉన్నాయి, మెట్పల్లిలో 26 ఉన్నాయి, రాయ్కల్లో 12 వార్డులు ఉన్నాయి. అంటే రాయ్కల్ మున్సిపాలిటీ, రాయ్కల్లో ఎవరు 7 మెజారిటీ ఎంత 12 వార్డులలో ఎవరు 7 వార్డులు గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆర్ సంథింగ్ అక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతారు అనమాట. ఇప్పుడు ఇది పెద్ద లొల్లే ఉన్నది గత పార్టీల మధ్య. రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉన్నాయి, వేములవాడ మున్సిపాలిటీ ఉంది, అక్కడ 28 వార్డులు ఉన్నాయి, 2 నియోజకవర్గాలు అది. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాలో మంతని మున్సిపాలిటీలో 13 ఉన్నాయి, పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 ఉన్నాయి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 ఉన్నాయి వార్డులు. నెక్స్ట్ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మంలో ఏదులాపురంలో 32 వార్డులు, కల్లూరులో 20, మదిరలో 22, సత్తుపల్లిలో 23, వైరాలో 20 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అశ్వరావుపేటలో 22 వార్డులు ఉన్నాయి, ఎల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అక్కడ
49 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ నిర్మల్లో భైన్సాలో 26 వార్డులు, ఖానాపూర్లో 12 వార్డులు, నిర్మల్లో 42 వార్డులు. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, కాగజ్ నగర్లో 30 వార్డులు. నెక్స్ట్ మంచిర్యాల విషయానికి వద్దాం. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులు, చెన్నూరు మున్సిపాలిటీ 18, కైతన్పల్లి మున్సిపాలిటీ క్యాతనపల్లి మున్సిపాలిటీ 22, లక్షెట్టిపేట్ 15. రంగారెడ్డి జిల్లాలో ఆమనగర్ మున్సిపాలిటీ 15, చేవెళ్ళ 18, ఇబ్రహీంపట్నం 24, మొయినాబాద్ 26, షాద్నగర్ 28, శంకరపల్లి 15. ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. నెక్స్ట్ వికారాబాద్ విషయానికి వద్దాం. వికారాబాద్లో కొడంగల్ మున్సిపాలిటీ 12, పరిగి 18, తాండూరు 36. వికారాబాద్లో 34 మున్సిపాలిటీలు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి వికారాబాద్ మున్సిపాలిటీలో. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, 3 చింతలపల్లి 24, ఎల్లంపేటలో 24 వార్డులు. మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి దాంట్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్. నెక్స్ట్ నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ 36 వార్డులు ఉన్నాయి, భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయి, బోధన్లో 38 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ కామారెడ్డి విషయానికి వస్తే బాన్స్వాడ్లో 19, బిచ్కుందలో 12, కామారెడ్డిలో 49, ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వద్దాం. అక్కడ ఆలేరులో 12 వార్డులు ఉన్నాయి, భువనగిరిలో 35 వార్డులు ఉన్నాయి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి, మోత్కూరు మున్సిపాలిటీ 12 ఉన్నాయి, పోచంపల్లి మున్సిపాలిటీలో 13 ఉన్నాయి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ సూర్యాపేటలో హుజూర్నగర్ మున్సిపాలిటీ 28, కోదాడ్ మున్సిపాలిటీ 35, నేరేడుచర్ల 15, సూర్యాపేట 48, తిరుమలగిరి 15. నల్గొండ జిల్లాలో చెండూర్ 10, చిట్యాల్ 12, దేవరకొండ 20, హాలియా 12, మిర్యాలగూడ చాలా పెద్ద మున్సిపాలిటీ ఇది, 48 వార్డులు ఉన్నాయి ఇక్కడ. నందికొండలో 12 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ సిద్దిపేట్ చేరియాల్లో 12, దుబ్బాకలో 20, గజ్వేల్ 20, ఉస్నాబాద్లో 20, సంగారెడ్డి ఆందోళ్ జోగిపేటలో 20, గడ్డపోతారం 18, గుమ్మడిదల 22, ఇంద్రేశం 18. ఈ మధ్య కలిసినటువంటి మున్సిపాలిటీలు ఇవన్నీ. ఇంతకుముందు ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీలు ఉండి ఇవన్నీ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినాయి. ఇంద్రేశం 18, ఇస్నాపూర్ 26, జిన్నారం 20, కోహీర్ 16, నారాయణఖేడ్ 18, సదాశివపేట 26, సంగారెడ్డి 38, జహీరాబాద్ 37. ఇవన్నీ మున్సిపాలిటీలు అందులో ఉన్న వార్డులు. నెక్స్ట్ మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి, నర్సాపూర్ 15, రామాయంపేట్ 12, తూప్రాన్ 16. నెక్స్ట్ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్ అండ్ దేవరకద్ర, భూత్పూర్లో 10 వార్డులు ఉన్నాయి, దేవరకద్రలో 12 వార్డులు ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ మళ్ళీ సపరేట్. నారాయణపేటలో కోస్గి మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి, మద్దూరు 16, మక్తల్ 16, నారాయణపేట్ 24 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ 29వ జిల్లా జోగులాంబ గద్వాల్, ఆలంపూర్లో 10 వార్డులు ఉన్నాయి, గద్వాల్లో 37 వార్డులు ఉన్నాయి, ఐజాలో 20, వడ్డేపల్లిలో 10 వార్డులు ఉన్నాయి. నెక్స్ట్ వనపర్తి, ఈ వనపర్తి జిల్లాలో అమరచింతలో 10 వార్డులు ఉన్నాయి, ఆత్మకూరులో 10 వార్డులు, కొత్తకోటలో 15, పెబ్బేరులో 12, వనపర్తిలో 33 వార్డులు ఉన్నాయి. ఇట్లా నాగర్ కర్నూల్లో కల్వకుర్తిలో 22, కొల్లాపూర్లో 19, నాగర్ కర్నూల్లో 24 వార్డులు ఉన్నాయి. ములుగులో ములుగు మున్సిపాలిటీ ఉంది, అక్కడ 20 వార్డులు ఉన్నాయి. ఇదంతా కూడా రూరల్ ఏరియా కాబట్టి ఒక మున్సిపాలిటీ మాత్రమే ఈ జిల్లాలో ఉన్నది. మొత్తం 32 జిల్లాలు 116 మున్సిపాలిటీలు, నెంబర్ ఆఫ్ వార్డ్ మెంబర్స్ 2582, అంటే కౌన్సిలర్లు. ఆయా కౌన్సిలర్లు ఆయా మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇక ఎవరు మెజారిటీ మున్సిపల్ చైర్మన్లు అవుతారు ఈ 116లో అన్నది ఇక్కడ పాయింట్. ఇక పార్టీలు లెక్కలేసుకునే ఫిగర్ ఇదే, 116లో నీకెన్ని నాకెన్ని, నువ్వెన్ని గెలిచినావు నేను ఎన్ని గెలిచిన, ఇక్కడే ఉన్నది. ఇక ఆ 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కరీంనగర్ కార్పొరేషన్, ఇక్కడ 66 కార్పొరేటర్లు వార్డు మెంబర్లు ఓటేయాలి. ఓటేసి కరీంనగర్ మేయర్ని ఎన్నుకోవాలి. రైట్. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాలో రామగుండం మేయర్ని ఎన్నుకోవాలి. 60 మంది ఉన్నారు అక్కడ, అన్ని 60 ఆల్మోస్ట్, ఒక్క నల్గొండ తప్ప. నిజామాబాద్లో నిజామాబాద్ మేయర్ని ఎన్నుకోవాలి, 60 మంది కార్పొరేటర్లు కలిసి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60. మంచిర్యాల జిల్లా మంచిర్యాల కార్పొరేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ ఉంది, సో అక్కడ కూడా 60 మంది కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవాలి. నల్గొండలో నల్గొండ కార్పొరేషన్ 48 మంది ఉన్నారు. మొత్తం 7 కార్పొరేషన్లు 414. రైట్. ఇక జిహెచ్ఎంసి
అండ్ జీడబ్ల్యూఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగర కార్పొరేషన్, ఇవన్నీ ఎలక్షన్స్ మళ్ళీ తర్వాత ఉంటాయి. ఓకే, ఇవి మొత్తం 7 కార్పొరేషన్లు, 414 మంది. అయితే ఇప్పుడు 414 మంది లెక్క పక్కన పెడితే ఈ 7లో ఎన్ని కార్పొరేషన్లు ఏ పార్టీ గెలుస్తుంది, పార్టీ లెక్కలు వేసుకునేది అక్కడే ఉన్నది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఇది ఈ నోటిఫికేషన్ ఈ రకంగా ఉంటే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లకు ముందు జరిగిన చర్చ అంతా దేని మీద? రిజర్వేషన్ల అంశం మీద. రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదు కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు తగ్గుతున్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్ భారత రాజ్యాంగం కల్పించబడ్డది కాబట్టి వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ దక్కుతున్నాయి. బీసీలకు ఆ పరిస్థితి లేదు, రాజకీయ రిజర్వేషన్స్ లేవు అని మనం మాట్లాడుకుంటున్నాం, కొట్లాడుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లకు ముందున్న పోరాటము, ఫైటు, దాని తర్వాత కనుమరుగైపోయింది. ఏదో అడపాదడప, ఆడ ప్రెస్ మీట్, ఈడ ప్రెస్ మీట్ తప్ప ఒక మూమెంట్ లాగా తీసుకెళ్లిన పరిస్థితి లేదు. మరి ఏం దౌర్భాగ్యమో మరి ఈ సంఘాలకి, నాయకులకి, తెగ కొట్లాడిన నాయకులందరికీ మరి ఎందుకు ఆ మత్తులో ఉన్నారో, మరి అధికార పార్టీ మత్తులో ఉన్నారా, లేదు అరిసి లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చి చావజచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారా అర్థం కావట్లేదు. కానీ మనం మొత్తుకుంటా ఉన్నాం అసలు ఏమైపోయినాయి ఈ సంఘాలన్నీ అని, ఈ నాయకులందరూ ఏమైపోయిరని. ఇప్పుడు ఇది కూడా చాలా కీలకమైన ఎలక్షన్ కదా. 12,000 గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల కోసం ఎంతో కొంత అందరూ కలిసి చేసిన పోరాటం వల్ల జనరల్ స్థానంలో కూడా బీసీలే కాదు ఎస్సీలు, ఎస్టీలు కూడా కొన్ని ప్లేసుల్లో గెలిచిర్రు. ఒక మూమెంట్ వచ్చింది. మరి దాన్ని ఇంకా అందిపుచ్చుకొని ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొట్లాడాలి కదా. పార్టీల మెడలు వంచి అఫీషియల్గా 42% రిజర్వేషన్ సాధించడంలో మీరు అందరూ ఫెయిల్ అయినా, ఎవరు పార్టీలు అధికారంలో ఉన్నవాళ్ళు కుట్ర చేసినా సరే, మీరు ఈ రకమైన కుట్ర చేస్తారని మాకు తెలుసు, చలో పార్టీ పరంగానే ఇచ్చే ప్రయత్నం చేయండి అని అన్ని పార్టీల మధ్య ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఆయన ఎందుకు చేయట్లే? పార్టీలను పక్కన పెట్టండి, ప్రజలని కొంత అవగాహన పెంపొందించే విధంగా కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లే? ప్రజలారా ఆలోచించండి. చాలా దారుణం అసలు. ఒక్క మూమెంటే లేదు అసలు ఎక్కడా కూడా. మీరు చూడండి, రిజర్వేషన్లో ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు 50% రిజర్వేషన్లు దాటొద్దు, మహిళా పురుషుల నిష్పత్తి చరి సమానం కాబట్టి స్థానిక సంస్థల్లో చెరిసగం రిజర్వేషన్ ఉన్నది, 50-50. ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది. వాళ్ళది 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చూస్తున్నారు. ఇవాళ గిరిజన సంఘాలు ప్రెస్ మీట్ పెట్టినాయి, మాకు అసలు 10% రిజర్వేషన్ రాలేదు, 5%కి మించి రాలేదని. కనీసం వాళ్ళు ఎంతో కొంత వస్తున్న వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మనకేం పుట్టింది మరి? అంటే బీసీ నాయకులు ఎటుపోయారు? ఇక ఆయా పార్టీల్లో ఉన్న ఆయారాం గయారాం బీసీ నాయకులంతా, ఈ దొంగలంతా ఎవరైనా సంఘం నాయకుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు వచ్చి చేరుతారు, ఒక 10 మంది చేరి మైకులు బట్టి దంచుతుంటారు స్పీచ్లుగా. ఈయన ఈ పార్టీ మీద, ఆయన ఈయన మీద. ఒక్కసారి రిజర్వేషన్స్ చూడండి, ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ ఎవరికి కేటాయించబడ్డది. ఇగో ఎస్టీలకి 5 కేటాయించబడ్డాయి. మొత్తం ఎంత? 116. 116లో ఎస్టీలకి 5. ఓకే, ఎస్టీలకి 5, ఎస్సీలకి 17 అండ్ బీసీలకి 38. బీసీలకు 38. జనరల్ కేటగిరీలో 61. ఇందులో ఉమెన్ అండ్ జనరల్ కేటగిరీ, ఓసీ అనమాట. ఇది అదర్ క్యాస్ట్ అని కాదు, జనరల్ కేటగిరీ. ఇందులో ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు పోటీ చేస్తారు? ఇక గ్రామాల్లోనే వదిలిపెట్టకుండా మేమే పోటీ, అసలు ఇది మాదే స్థానం అని కొట్లాడిన వాళ్ళే కొట్టుకున్న లీడర్లు, నాయకులంతా ఇవి వదిలిపెడతారా? మళ్ళీ దట్టు ఇవి మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు, సరే ఇవి మున్సిపల్ చైర్మన్లు. సో ఇవి 61 జనరల్ కేటగిరీలో ఉన్నాయి, 38 బీసీలకు వచ్చినాయి, 17 ఎస్సీలకు వచ్చినాయి, ఎస్టీలకి తక్కువ వచ్చినాయి, 5 ఉన్నాయి. వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకేవి 5 ఎట్లా, మా 10% రిజర్వేషన్ ఏందని వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, ఎస్టీలకు వచ్చిన దాంట్లో కల్లూరు ఎస్టీ జనరల్, భూత్పూర్ ఎస్టీ జనరల్, మహబాద్ ఎస్టీ జనరల్, కే సముద్రం ఎస్టీ ఉమెన్, ఎల్లంపేట ఎస్టీ మహిళ
కే సముద్రం, ఎల్లంపేట్ ఎస్టీ మహిళ. మిగతా కల్లూరు, భూత్పూరు, మహబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్పర్సన్లు జనరల్కి పోయినాయి, అంటే అది ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూస్తే స్టేషన్ గన్పూర్ ఎస్సీ జనరల్, చొప్పదండి ఎస్సీ మహిళ, జమ్మికుంట ఎస్సీ జనరల్, అంటే జనరల్ అంటే పురుషులు ఆరు మహిళలు, కాకపోతే ఎస్సీ. హుజూరాబాద్ ఎస్సీ మహిళ, ఏదులాపురం ఎస్సీ మహిళ, డోర్నకల్ ఎస్సీ జనరల్, లక్షెట్టిపేట్ ఎస్సీ జనరల్, మూడు చింతలపల్లి ఎస్సీ జనరల్, నందికొండ ఎస్సీ జనరల్, మొయినాబాద్ ఎస్సీ జనరల్, గడ్డపోతారం ఎస్సీ మహిళ, కోహిర్ ఎస్సీ జనరల్, ఇంద్రేశం ఎస్సీ మహిళ, చేరియాల్ ఎస్సీ మహిళ, హుస్నాబాద్ ఎస్సీ జనరల్, వికారాబాద్ ఎస్సీ మహిళ, మోత్కూర్ ఎస్సీ మహిళ. మొత్తం 17. ఇక నెక్స్ట్ బీసీల విషయానికి వద్దాం. బీసీలలో ఎల్లందు బీసీ మహిళ, జగిత్యాల్ బీసీ మహిళ, జనగాం బీసీ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్, ఐజా బీసీ జనరల్, వడ్డేపల్లి బీసీ జనరల్, ఆలంపూర్ బీసీ జనరల్, బిచ్కుందా బీసీ జనరల్, కామారెడ్డి బీసీ మహిళ, బాన్స్వాడ బీసీ మహిళ, ఆసిఫాబాద్ బీసీ జనరల్, కాగజ్ నగర్ బీసీ మహిళ, దేవరకద్ర బీసీ మహిళ, చెన్నూరు బీసీ మహిళ, మెదక్ బీసీ మహిళ, ములుగు బీసీ మహిళ, కొల్లాపూర్ బీసీ మహిళ, అచ్చంపేట్ బీసీ మహిళ, నాగర్ కర్నూల్ బీసీ జనరల్, దేవరకద్ర బీసీ మహిళ, మద్దూరు బీసీ జనరల్, పెద్దపల్లి బీసీ జనరల్, మంతని బీసీ జనరల్, వేములవాడ బీసీ జనరల్, షాద్నగర్ బీసీ జనరల్, జిన్నారం బీసీ జనరల్, జహీరాబాద్ బీసీ జనరల్, గుమ్మడిదల బీసీ జనరల్, సిద్దిపేట్ బీసీ జనరల్, గజ్వేల్ బీసీ మహిళ, దుబ్బాక బీసీ మహిళ, హుజూర్ నగర్ బీసీ జనరల్, తాండూర్ బీసీ జనరల్, పరిగి బీసీ మహిళ, కొత్తకోట బీసీ మహిళ, ఆత్మకూర్ బీసీ మహిళ, నర్సంపేట్ బీసీ మహిళ, ఆలేర్ బీసీ మహిళ. మొత్తం 38 వీళ్ళకి వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే 40 కూడా దాటలే కదా. 42% ఏది? 116లో 38 లెక్కేరు ఎంత అయిందో. కాకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే లాస్ట్ దానికంటే సర్పంచ్ ఎలక్షన్లో 23-24 కదా, ఈసారి కొంత పెరిగినట్టుంది కదా అని మీకు అనిపించుండొచ్చు. ఏమవుద్దంటే పట్టణాలకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీల జనాభా కొంత తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అకామిడేట్ చేసారు, కానీ వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు మా రిజర్వేషన్ ప్రకారంగా మాకు మొత్తం వాటా మాకు రాలేదని. ఇక నెక్స్ట్ జనరల్ కేటగిరీ విషయానికి వద్దాం. జనరల్ కేటగిరీలో ఆదిలాబాద్లో ఉమెన్ జనరల్, మహిళా జనరల్, అంటే అన్ని జనరలే, కాకపోతే మహిళ పురుష ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉందా అన్నది పాయింట్. ఆదిలాబాద్లో మహిళ జనరల్, అశ్వరాపేట్ మహిళ జనరల్, పర్కాల్ జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. కోరుట్లలో విమెన్ జనరల్, రాయ్కల్ జనరల్, మెట్పల్లి జనరల్, ధర్మపురిలో విమెన్ జనరల్, గద్వాల్ విమెన్ జనరల్, ఎల్లారెడ్డి జనరల్, సత్తుపల్లి మహిళ జనరల్, వైరా మహిళ, మదిర మహిళ, ఇవన్నీ జనరల్ సీట్లే. జడ్చర్ల, తొర్రూరు ఎవరైనా పోటీ చేయొచ్చు, కాకపోతే జనరల్ ఇది. మరిపెడ మహిళ, ఖైతన్పల్లి మహిళ, బెల్లంపల్లి, రామాయంపేట్, నర్సాపూర్, తూప్రాన్, అలియాబాద్, కల్వకుర్తి అన్ని మహిళలే. చండూరు, నకరేకల్, హాలియా జనరల్ వచ్చినాయి. నకరేకల్, హాలియా, చండూర్ జనరల్ వచ్చినాయి. అండ్ దెన్ మిర్యాలగూడ మహిళ, చిట్యాల్ మహిళ, నారాయణపేట్ మహిళ జనరల్, కోస్గి, మక్తల్ అండ్ ఖానాపూర్ జనరల్, బైన్సా కూడా జనరలే. నిర్మల్ ఉమెన్, భీమ్గల్ ఉమెన్, ఆర్మూర్ మహిళ జనరల్, బోధన్, సుల్తానాబాద్ జనరల్, సిరిసిల్ల మహిళ, శంకరపల్లి, చేవెల్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, కొత్తూరు ఇవన్నీ కూడా జనరలే. సదాశివపేట్ మహిళ జనరల్, నారాయణ్ ఖేడ్, ఆందోల్ జోగిపేట్ ఇక్కడ జనరల్, సంగారెడ్డి, ఇస్నాపూర్ ఇవి మహిళా జనరల్, సూర్యాపేట్, తిరుమలగిరి అండ్ నేరేడు చర్ల, కొడంగల్ ఇవి జనరల్,
కోదాడలో మహిళా జనరల్, వనపర్తి మహిళా జనరల్, అమరచింత, పెబ్బేరు, వర్ధన్నపేట్, పోచంపల్లి ఇక్కడ జనరల్, యాదగిరిగుట్టలో మహిళా జనరల్, భువనగిరిలో ఉమెన్ మహిళా జనరల్, చౌటుప్పల్లో మహిళా జనరల్, ఇట్లా మొత్తం 61 స్థానాలు జనరల్లో ఇచ్చారు. కొన్ని ఇందులో విమెన్కి రిజర్వ్ చేయబడ్డాయి. సో ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇట్లా జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ పరంగా మరి మీరు ఇచ్చే రిజర్వేషన్ ఇక్కడ పక్కాగా తెలిసిపోతుంది. ఎందుకంటే పార్టీ పరంగా ఒకటే బీఫామ్ ఇవ్వాలి, సింబల్ మీద జరిగే ఎలక్షన్స్, ఇక మీరు ఎన్ని టికెట్ ఇస్తారో ఇక్కడ అర్థమైపోతుంది. మీరు అన్నారు కదా 42% ఇస్తామని, చలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇచ్చే బీఫామ్ 42% బీసీలకు ఇవ్వాలా, ఇచ్చేయండి. ఇక ఏ పార్టీ ఇస్తారో చూడాలి. ఇది అట్లా ఉంటే ఇక మనం ఇది చూడవచ్చు. మనం ఏది మేయర్ రిజర్వేషన్, కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, ఇది కార్పొరేషన్లకు సంబంధించి. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ ఉమెన్, మంచిర్యాల్ బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, ఇది ఖమ్మం లేదు, నిజామాబాద్ మహిళా జనరల్, నెక్స్ట్ జిహెచ్ఎంసీ లేదు, జీడబ్ల్యూఎంసీ లేదు, నల్గొండ విమెన్ జనరల్ మహిళా జనరల్, నల్గొండ జనరలే వచ్చింది. కార్పొరేషన్ కూడా మీరు చూడండి, కొత్తగూడెం ఎస్టీ జనరల్, ఇది ఒకటి ఎస్టీ జనరల్. బీసీలకు వచ్చింది మంచిర్యాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మము, నల్గొండ, నిజామాబాద్, ఇవన్నీ కూడా జనరల్ వాళ్ళకి వెళ్ళినాయి. అంటే అక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. సో ఇట్లా ఈ రిజర్వేషన్స్ని ఇది చేయడం జరిగింది. మీరు ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అని అంటే, ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇగో ఇది కాదు, రిజర్వేషన్ చూసుకోవచ్చు మీరు. సిద్దిపేట మున్సిపాలిటీ రిజర్వేషన్, నిజామాబాద్ మున్సిపాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో నల్గొండ మున్సిపాలిటీ రిజర్వేషన్ చూడండి. నల్గొండ క్లిక్ చేస్తే ఇక నల్గొండ మున్సిపాలిటీ రిజర్వేషన్స్ మీకు వచ్చేస్తాయి. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి, నెంబర్ ఎంత, ఏంటి అన్నది. మొత్తం ఇక్కడ 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో ఒకటి ఎస్టీకి పోయింది, ఓకే, ఒకటి ఎస్సీకి పోయింది, 3 బీసీకి పోయినాయి, 4 జనరల్ విమెన్ అండ్ ఒకటి జనరల్ అంటే అన్రిజర్వ్డ్. అంటే మొత్తం ఎన్ని, ఈ 4, 5 ఓసీలకు ఇచ్చారు, అంటే సరే జనరల్కి ఇచ్చారు. 10లో 5లో మిగతా 5 అంటే 50% కదా, 3 బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చేసారు. మళ్ళీ ఇదేంది, ఇది నల్గొండ మున్సిపాలిటీ, సారీ చెండూరు మున్సిపాలిటీ. ఇది చెండూరు మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులు. ఇట్లా అన్నీ చూడండి. చిట్యాల మున్సిపాలిటీ. ఇట్లా మీకు ప్రతిదీ కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో మీ జిల్లా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అని కొడితే చాలా క్లియర్గా మీకు ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్ అని కొట్టండి. అర్బన్ లోకల్ బాడీస్ మీద క్లిక్ చేస్తే మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిందేమో ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఇది డౌన్లోడ్ అవుతుంది, చూసుకోండి. అక్కడే కనబడదు, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడంతా మీకు దాని కింద రిజర్వేషన్స్ ఉంటాయి చూడండి. సిద్దిపేట్, నిజామాబాద్, హన్మకొండ, పెద్దపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్స్, రాజన్న సిరిసిల్ల. సో మీది ఏ వార్డు, ఎక్కడ, దాని రిజర్వేషన్ ఏంటనేది మొత్తం తెలుసుకోవచ్చు. సో ఏదేమైనా ప్రజలారా దయచేసి ఆలోచించి ఓటేయండి. మున్సిపాలిటీస్లో మేము సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రజలందరికీ అప్పీల్ చేసినాం, మంచి నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ని మీరు ఎన్నుకున్నారు, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో డబ్బులకు అమ్ముడు పోకుండా, పైసలు ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ మున్సిపాలిటీల్లో
మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. మున్సిపాలిటీ అంటే మీరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎట్లాగైతే పనిచేస్తాడో మీ మున్సిపాలిటీలో మీ వార్డు మెంబరు, ఆయన పైన మున్సిపల్ చైర్పర్సన్, సో వాళ్ళు కూడా అదే స్థాయిలో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేది వాళ్ళే. కాబట్టి మంచి నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. డబ్బులకు అమ్ముడు పోకండి. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు. ఇక్కడ మీరు చూడండి, అమీన్పూర్ పటాన్చెరు దగ్గరలో, సంగారెడ్డికి దగ్గరలో, ఇటు రంగారెడ్డి చేవెళ్ళ శంకరపల్లి ఇటు దగ్గరలో ఈ చాలా హాట్ కేక్ లాంటి ఏరియాలు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలు, బాగా బలిసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ బరిలోకి దిగుతారు. తక్కువలో తక్కువ 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టినా ఆశ్చర్యం లేదు ఒక్కొక్క వార్డు మెంబర్. సో అట్లాంటి ప్లేసెస్లో మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. కాబట్టి ఖర్చు పెట్టకండి, ఆగమైపోకండి, పర్సులు ఖాళీ చేసుకోకండి. ప్రజలారా మీరు కూడా ఖర్చు పెట్టిన వాడిని గెలిపించి మీరు మోసపోకండి. ఎందుకంటే వాడు ఎంత ఖర్చు పెడితే మీ మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు అంత నాకేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. గెలిచినంత తీయాలి కదా, ఎక్కడి నుంచి తీస్తాడు? మీ మున్సిపాలిటీలో ఏదైనా కన్స్ట్రక్షన్కో దానికో దీనికో ఉన్నప్పుడు అవతలని రియల్ ఎస్టేట్ ఉన్నో వాన్నో వీనో బెదిరించి సొమ్ము చేసుకుంటాడు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తే నీకు పెట్టిన ఖర్చు అంతా. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నది మన తొలి వెలుగు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.